నిజాయితీగా బ్రతకాలని, నిజాయితీని బ్రతికించాలనే ఈ డ్రెస్ వేసుకున్నాను. నేనిక్కడ ఉంది ఇన్ని రోజులు కష్టపడింది ఆ హరిని అడ్రస్ లేకుండా చేయడానికి. ఏంటి సార్, ఏమైంది? ఈ రక్తం ఏంటి? అన్నా, నీ బుల్లెట్ల దెబ్బకే సగం చచ్చాడన్నా. మిగిలిన ప్రాణం మేం తీసేశాం. ఏమైందిరా నీకు? ఎవరు నీ మీద అటాక్ చేసింది? శివా, శివా, ఏమైందిరా నీకు? ఏమైంది మీ సార్కి? శివా, ఏంటమ్మా ఇది? మావాడికి పరిస్థితి ఏంటి? ఏ దుర్మార్గులు నా బిడ్డను చంపాలని చూసింది? ఎవరూ తెలీదండి. ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉంటే కాపాడి తీసుకొచ్చాను, ట్రీట్మెంట్ చేశాను. ఇప్పుడు తన ప్రాణానికి ప్రమాదం ఏమీ లేదులేండి. పదండి, పదండి. శివా, అమ్మా. నాన్న శివా, ఎలా ఉందిరా? ఎవర్రా నీ మీద దాడి చేసింది? ఏ దుర్మార్గులరా నిన్ను చంపాలని చూసింది? ఎవరు మంచివాళ్లను నమ్మి మంచివాళ్లను బాధ పెట్టాను, వాళ్లేనమ్మా దీనికి కారణం. సమయానికి తనొచ్చి నన్ను కాపాడకపోయుంటే బహుశా నన్ను ప్రాణాలతో చూడగలిగేదానివి కాదు. మీ అన్న గురించి మా ఇంటికి వచ్చిన రోజే నీలో ఓ మంచి చెల్లెల్ని చూశానమ్మా. కానీ అన్న తప్పు చేసినా పిచ్చిది ఏదో ప్రేమతో అన్న గురించి తాపత్రయపడుతుంది అనుకున్నా. కానీ ఇప్పుడు అర్థమవుతుంది, నువ్వు మంచి చెల్లెలివే కాదు, నీకు ఏ సహాయం చెయ్యని మనిషికి కూడా సహాయం చేసి ప్రాణాలు కాపాడతావని. అయ్యో, భలేవారండి. పగవాడైనా సరే ప్రాణాపాయ స్థితిలో ఉంటే వాళ్ళ చావుకి వాళ్ళని వదిలేయడం పద్ధతి కాదు. ఆ పరిస్థితుల్లో ఎవరున్నా గాని ఇలాగే చేసేవారు. లేదండి, ఓ చిన్న పొరపాటును మనసులో పెట్టుకుని అవతల వాళ్ళు చెప్పిందంతా నమ్మి నేను మీ అన్నగారిని చాలా అపార్థం చేసుకున్నాను. కానీ ఇందులో మీ అన్నయ్య తప్పేమీ లేదు. ఆ గణపతి కావాలని, మీ అన్నయ్యని ఈ కేసులో ఇరికించాలని తనకు తానే పొడుచుకున్నాడని వాళ్ల మాటల వల్ల నాకు అర్థమైంది. నేను ఆ రోజు చెప్పాను, మీకు మా అన్నయ్య మంచితనం అర్థమైన రోజు పశ్చాత్తాపడతారని. ఆ రోజు మీ అన్నయ్య మీదున్న కోపంతో నాకు మీ మాటలు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు జరిగిందంతా తలుచుకుంటే నేను చాలా తప్పు చేశానని మాత్రం నాకు బాగా అర్థమైంది. నా కొడుకు డ్యూటీలో ఎప్పుడు తప్పు చేయడమ్మా, కోపిష్టే. అలా అని మూర్ఖుడు మాత్రం కాదమ్మా. తప్పును ప్రోత్సహించే మనస్తత్వం వాడికి లేదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. నేను అర్థం చేసుకోవడంలోనే పొరపాటు జరిగిందమ్మా. ఆ గణపతి వాళ్ల మాటలు నమ్మి నేను వీళ్ళ అన్నయ్య విషయంలో చాలా మూర్ఖంగా ప్రవర్తించాను. నా సర్వీసులో ఫస్ట్ టైం నాకు తెలియకుండా నేను మనిషిని బాధ పెట్టాను. సుభద్ర గారు, నా వల్ల జరిగిన పొరపాటును నేనే సరిదిద్దుకుంటాను. మీ అన్నయ్య నిర్దోషం నిరూపించడానికి గణపతి తనంతట తాను పొడుచుకున్న వీడియో ఆ శివమణి దగ్గరుంది.
ఆ ఒక్క ఆధారం చాలు మీ అన్నయ్యని ఈ కేసులో నుంచి బయటపడేయడానికి. ఆ ఆధారం సంపాదించి నేను చేసిన తప్పుని సరిదిద్దుకుంటాను. శివమణి దగ్గరుందా? అవును, అతని దగ్గరే ఉంది. నా కళ్ళారా నేను చూశాను. అంటే మిమ్మల్ని నమ్మించి మీతో తప్పు చేయించింది చాలక ఆ తప్పు బయటపడుతుందని మీ ప్రాణాలు కూడా తీయాలని చూశారన్నమాట. వాళ్ళనంత సులభంగా వదలకూడదండి. వదిలిపెట్టను. నాతో తప్పు చేయించిన వాళ్ళని అస్సలు వదిలిపెట్టను. ఇప్పుడు మీరున్న పరిస్థితిలో మీరిక్కడి నుంచి కదలకూడదు. ఆ శివమణి దగ్గరున్న వీడియో సంగతి నేను చూసుకుంటాను. వద్దు సుభద్ర గారు, వాళ్ళు మామూలు మనుషులు కాదు. ఈ స్థాయిలో ఉన్న నన్ను చంపడానికి కూడా వెనకాడలేదంటేనే వాళ్ళు ఎంత ప్రమాదకరమైన మనుషులో నాకు అర్థమవుతోంది. అలాంటి వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళడం అంత మంచిది కాదు. ఏం కాదులేండి, వాళ్ళకెలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. మీరు రెస్ట్ తీసుకోండి. ఆ శివమణి దగ్గరున్న వీడియోని నేను తీసుకొస్తాను. ఆ తర్వాత ఏం చెయ్యాలన్నది చూద్దాం. ఒంటరిగానా? తప్పదండి. నాకు కావాల్సింది మా అన్నయ్యని బయటికి తీసుకురావడం. దానికోసం నా ప్రాణం పోయినా పర్వాలేదు. అన్నయ్యని విడిపించే వీడియో తన దగ్గర ఉందని తెలిసాక నేనింకా ఆలోచిస్తూ కూర్చోలేను. వస్తాను. ఆ రోజు అమ్మాయిని చూసినప్పుడే అనుకున్నాన్రా చాలా మంచిది అని. కానీ నీ డ్యూటీ విషయంలో నేను మాట్లాడడం బాగోదని ఆగిపోయాను. ఒక అమ్మాయి, అదే ఓ చెల్లెలు అన్న గురించి అంతగా బాధపడుతోందంటే ఖచ్చితంగా ఆ అన్నయ్య చెడ్డవాడయ్యే అవకాశమే లేదు. ఆ విషయం ఇప్పుడే నాకు అర్థమైందమ్మా. పాపం అతన్ని చాలా బాధ పెట్టాను. సరే, ఇప్పటికైనా నిజమేంటో తెలుసుకున్నావుగా. ఇకనైనా పాపం వాళ్ళ అన్నయ్యను ఎలా బయటకు తీసుకురావాలో ఆలోచించు. ఆ ఆధారం దొరికిందంటే వాళ్ళ అన్నయ్య బయటకొచ్చినట్టేనమ్మా. అంత పట్టుదలగా వెళ్ళిందంటే తప్పకుండా తీసుకొస్తుందిరా. ఏందన్నా తలనొప్పా? అన్న టాబ్లెట్ తీసుకురమ్మంటావా? రే, ఓసారి ఇలా రారా. మొగుడితో తన్నులు తిన్న పిల్లంలో నేను బాధపడుతుంటే నా బాధ నీకు తలనొప్పిలో ఉందిరా. సారీ అన్నా. రగిలిపోతుందిరా ఇక్కడ. ఆ గణపతి గడి చేసిన అవమానం తలుసుకుంటుంటే బుర్ర పగిలిపోతుంది. కొట్టాడా అన్నా? అనే కదరా బాధపడుతున్నాను. బాగా కొట్టాడా అన్నా? మామూలుగా కాదు, బండకేసి బట్టల బాదినంత రేంజ్లో. మరి కొట్టిన దెబ్బలెక్కడ కనిపించడం లేదన్నా? నీ బాధ ఆడు తన్నినందుకే లేక ఆడు తన్నిన దెబ్బలు కనపడినందుకురా. కనిపించినందుకే అన్నా. షూరా? షూర్ అన్నా. ఈ అవమానం తట్టుకోలేకపోతున్నాను రా. అర్జెంటుగా ఏదోటి చేసి నడిపించేస్తుంది. అన్నా, ఆత్మహత్య లాంటివి చేసుకోవద్దన్నా. రేయ్, నువ్వు నన్ను వాంటెడ్ గా చచ్చిపోమని ప్రిపేర్ చేస్తున్నావా? చీ 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 చీ, అదేం లేదన్నా. మరి ఆ డైలాగులేంటి, ఆ కౌంటర్లేంటి? అన్నా సారీ అన్నా. రేయ్, ఇంకొకసారి కౌంటర్ ఇచ్చావనుకో జనాభా కౌంటింగ్ లో నువ్వుండవు. రేయ్ గణపతి, నా మీద చెయ్యి చేసుకుంటావా? చిన్నపిల్లలు నన్ను చూడకుండా పొట్టెలు కుమ్మినట్టు కుమ్మేస్తావా? రేయ్ బాందీ బాబు, నిన్ను వదలనరా.
ఈ వీడియోతో 25 లక్షలు కాదు, నీ బ్యాందీ షాపులు ఓలు మొత్తం రాయించుకుంటాను రా. అలా నేను చెయ్యలేదు. నువ్వేంట్రా గొడ్ల గోపుల గుడ్లు అప్పగించి చూస్తున్నావు? అన్నా సవాల్ చేస్తున్నావు కదా, తొడగొడతావేమోనని. ఏంటి తొడగొట్టాలా? కొట్టన్నా, తొడగొట్టు. రేయ్, మంద బిల్డింగ్ స్ట్రాంగే గాని బేస్మెంట్ వీక్ రా. నన్ను రెచ్చగొట్టకు. అర్జెంటుగా నా ఆవేశం చల్లబడాలి. దానికి ఏదైనా ఐడియా చెప్పరా? మందయ్యన్నా, అది ఇప్పుడు పనిచేదా? ఇంకా నిన్ను నీ ఆవేశాన్ని చల్లార్చేది ఫిగరే అన్నా. అవునరా, అర్జెంటుగా నా ఆవేశం అలసిపోవాలి. పోయి మంచి ఫిగర్ని తీసుకురా. అలాగే అన్నా. త్వరగా వచ్చారు. సరే అన్నా. మనసులో ఆలోచనలు మొదలయ్యాక నరాలు సర్రమంటూ సాగటం మొదలెడతాయి. అవి తెగేలోపు వచ్చేయాలి మరి. నరాలు తెగేలోపు వచ్చేస్తా అన్నా. ఆ? తెలు ఆహాహా, అన్న టైం భలే ఉంది. ఆ హైటు వెయిటు చూస్తుంటే అన్న ఆవేశం అలసిపోవడానికి కరెక్ట్ ఫిగరు. ఇలాంటి ఫిగర్ని అన్న జీవితంలో చూసుండడు. చీకట్లో కూడా కత్తిలా తళుక్కుమంటోంది. అర్జెంటుగా దీన్ని తీసుకుపోయి అన్న కళ్ళల్లో ఆనందం చూడాలి. అయ్ బాబోయ్, అన్నయ్య కన్నీ ఇలా కలిసి వచ్చేస్తున్నాయేంటి? హలో, పక్కన తోటుంది, దానిలో ఓ గెస్ట్ హౌస్ ఉంది, అందులో మంచం ఉంది, దాని మీద మా అన్నయ్య ఉన్నాడు. వస్తావా? మరెందుకు ఆలస్యం, వచ్చేయ్. మందు తాగొద్దు అనుకున్నాను కానీ వచ్చే ఫిగర్ కొంచెం అటు ఇటుగా ఉందనుకో, అడ్జస్ట్మెంట్కి నువ్వే ఆధారం. వెళ్ళిపో లోపలికి వెళ్ళిపో. అన్నా, ఈ రాత్రికి నీకు జాగారమే. అదిరిపోయే ఫిగర్ని పట్టుకొస్తున్నా, కాసుకో. త్వరగా రా. పని చేస్తున్నా. నువ్వు వెళ్ళా గదిలో ఉండు, అన్నొస్తాడు.
అప్పుడు వచ్చేవేంట్రా? వట్నే రాలేదన్నా, ఫిగర్తో వచ్చా. ఏది? కింద గదిలోకి పంపించానన్నా. ఎంతలోనే ఎక్కడ దొరికిందిరా? నీకోసమే అన్నట్లు ఓ మంచి ఫిగర్ రోడ్డు మీద కనిపించింది. అడగ్గానే కాదనకుండా వచ్చేసింది. బాగుందా? అన్నా గదిలోకి వెళ్ళి చూడు, తెల్లారేదాకా రావు. అంత మంచి ఫిగర్ ఏంట్రా? పిచ్చెక్కిపోయిద్దంతే. మరి ఇంకెందుకు ఆలస్యం? రే, లోపల నుంచి అరుపు నిలబడతాయి, కంగారు పడక. భూకంపం వచ్చినట్టు దర్దర్దల్లాడిపోద్ది. అయినా సరే నువ్వేం భయపడక. ఆ? అన్నా నీకోసం ఇంత చేసిన తమ్ముడికి ఏం లేదా అన్నా? ఏమీ లేకపోవడం ఏంట్రా? ఇదిగా టేక్ ఇట్, ఎంజాయ్. ఓకే? డీరి 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 డీ. 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 ఒక్క నిమిషం. డీరి 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 డీ. డీరి 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 డీ. డిడి డిడి. మల్లెపూలు గొళ్ళు మన్నవి పక్కలోన, వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోన, వేడుంది ఒంటిలో జోరుంది వయసులో, బోలెడంత కోరికుంది తీర్చుకోనా. మల్లెపూలు గొళ్ళు మన్నవి పక్కలోన, వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుడ్డలోన. మా ఊడు చెప్తే ఏమో అనుకున్నాను గాని రస్సిని పేకర్లాగా మంచి పకడబందీగా ఉన్నా. ఈ రాత్రి మంచం కేకలు పెట్టాల్సిందే. ఏమి పే బాబా, సిత్రిపట్టు టేక్ సెక్తో చేసిన పందిరి మంచంలా ఉంది. పేరేంటి? చెప్పు. నిన్నే ఏంటి సిగ్గా? అబ్బా, ఎంత సిగ్గుందంటే నువ్వు మొగ్గవేనమాట. మల్లెపూలు మంచం తెగలాగేస్తున్నాయి. దా వచ్చే వచ్చే. హాయ్ బాబాయ్ బాబాయ్, ఈ జబ్బల జాకీ రాడ్లా. ఇదిగా నువ్వు అలా శోభనం పెళ్లి కూతురులోకి సిగ్గుపడితే కుదరదు. మనకు స్టైల్ ఉంది. అదేంటంటే నేను సపోజ్ నీ మీద ఇలా చెయ్యేసాను అనుకో, అబ్బా వద్దు అని నన్ను గెంటేయాలి. ఇలా కోగ పట్టుకున్నాను అనుకో, అని కేకయ్యాలి. రవికి పట్టుకుంటే రంకెయ్యాలి. వద్దు నేనేం చేయొద్దు అని అరవాలి. రేప్ ఎఫెక్ట్ లేకపోతే మనకు మూడు రాదు. ఏది ఓ పాలు గట్టిగారు. ఏంటి అరవ్వా?
అరుపుకి 500 ఇస్తాను. బంపర్ ఆఫర్. ఒకసారి అరు. హాయ్ బాబాయ్ బాబాయ్, నీ హైట్కి ఓ మాదిరి నీకు ముద్దెట్టాలంటే నీ ఇచ్చిన నెక్కి పెట్టాలి. ఓ పాలరు బంగారం. ఏంటి అరవా? నువ్వు అరవకపోతే నేను నిన్ను అరిపిస్తా. నువ్వేంటి ఇక్కడ? నీతో అరిపిద్దామని. అమ్మగడు బాడ ఎందుకు కొడతారో చెప్పి కొట్టరా బాబా. నా పో నీకెందుకురా బాబా. ఇదిగో ఇందుకు